పెళ్ళి అంటే సీతారాముల కళ్యాణమే ఇప్పటికీ గుర్తొస్తుంది. రామాయణాన్ని వాల్మీకి అంత గొప్పగా వర్ణించారు. పెళ్లి జరిగే నాటికి రాముడికి 20 ఏళ్ళు, సీతమ్మకు 16 ఏళ్లుగా చెప్తారు. చాలా చోట్ల పెళ్లినాటికి రాముడి వయసు 12 ఏళ్లే అంటారు. రాముడు క్షత్రియుడు. శాస్త్ర ప్రకారం 8వ ఏట ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం జరిగిన తర్వాత మరో జన్మగా లెక్కేస్తారు. అక్కడి నుంచి వయసును మళ్లీ లెక్క పెట్టడం ప్రాచీన కావ్యాల్లో కనిపిస్తుంది. ఆ లెక్కన 12 ఏళ్లు అంటే 12కి మరో 8 కలపాలని అర్థం. అంటే పెళ్లినాటికి రాముడి వయస్సు 19 లేదా 20. పెళ్లి అయ్యాక అయోధ్యకు వస్తుంటే పరశురాముడు అడ్డుకున్నాడు. శివధనుస్సును విరిచేశాడని ఆయనకు తెలిసి ఆగ్రహించాడు. ఈ విష్ణుధనుస్సును కూడా ఎత్తి నీ బలాన్ని చూపించు అన్నాడు. విష్ణుధనుస్సు అంటే ఆయనదే కదా. ఆ ధనుస్సుని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. అప్పుడే విష్ణు అవతారంగానే పుట్టిన పరశురాముడు రాముడే మరో విష్ణు అవతారంగా గుర్తించి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోయాడు. పరశురాముడిలో ఉన్న విష్ణు తేజస్సు పూర్తిగా శ్రీరాముడికి వచ్చింది.